హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టాక్స్. సో ఈరోజు స్పెషల్ చిల్లీ చికెన్, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసిద్దాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 200 grams boneless chicken, add salt to taste, half a tablespoon of haldi powder, 2 tablespoons of red chili powder, garam masala powder, tasting salt, and 1 tablespoon of ginger garlic paste, rice flour 1 tablespoon, maida 1 tablespoon, corn flour 1 tablespoon. సో ఇప్పుడు పెరుగు 2 to 3 tablespoons ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వల్ల మనకి చాలా క్రిస్పీనెస్ వస్తుంది. అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని మ్యారినేషన్ కోసం ఒక 2 to 3 hours వరకు పెట్టుకోవాలి. ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు, కానీ మ్యారినేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మ్యారినేషన్ తర్వాత ఇలా ఉంది చికెన్. సో మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో చికెన్ని చాలాసేపు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అంటే ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ లోపల కుక్ అవ్వదు. సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో చికెన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ మొత్తం కుక్ అయిపోయింది అండ్ మంచిగా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా. ఇప్పుడు ఆయిల్ నుండి చికెన్ని సపరేట్ చేసేసుకోవాలి అండ్ ఇంకా మొత్తం చికెన్ని ఇదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం ఫ్రై చేసుకొని రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందు మిగిలిన ఆయిల్ని మొత్తం తీసేసి కొంచెం ఆయిలే ఉంచుకొని దాంట్లో ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీ, చాప్డ్ చిల్లీ, కొంచెం బీన్స్ అండ్ సమ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ చాప్డ్ 2 to 3 గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. Now the main things to add
1 tablespoon of green chili paste, 1 tablespoon of soya sauce and 2 tablespoons of వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఎక్స్ట్రా స్పైస్, అందుకని చెప్పి నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ తక్కువ యాడ్ చేశాను. అండ్ దీన్ని మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది కంప్లీట్గా ఆప్షనల్, బట్ ఇట్ గివ్స్ అన్ ఎక్స్ట్రా టేస్ట్. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి సార్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ముందు సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని చెప్పి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చిల్లీ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా చాప్డ్ కొరియండర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చిల్లీ చికెన్ ఈస్ రెడీ. సో చూసేసారుగా, చాలా సింపుల్ అండ్ ఈజీగా చిల్లీ చికెన్, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో. ఒక్కసారి మీరు కూడా దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్. అండ్ do not forget to subscribe to my channel Ramya Talks. And దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.